మెదక్ జిల్లాలోని నర్సాపూర్ అటవీ ప్రాంతం కోతులకు అడ్డాగా మారింది. హైదరాబాద్ నర్సాపూర్ అటవీ మార్గంలో రోడ్లపై కోతుల గుంపులు కనిపిస్తుంటాయి. దీంతో జనం వాటికి ఆహారం వేస్తుండటం అలవాటుగా మారింది. రోడ్లపై వాహనదారులు పెట్టే ఫుడ్ కోసం ఆశగా చూస్తుంటాయి కోతులు. ఒక్కోసారి కోతుల గుంపు రోడ్లపైకి వస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారానికి ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చింది. హైదరాబాద్ నుంచి నర్సాపూర్ ప్రయాణించేవారు అటవీ మార్గంలో వాహనాలను ఆపి కోతులకు ఆహారం వేయడం చాలా మందికి అలవాటుగా మారింది. కోతుల పట్ల జాలి, ప్రేమ కనిపించినా దీనివల్ల కోతులు రోడ్డుపై గుంపులుగా చేరి వాహనాల మధ్య తిరగడం ఇబ్బందిగా మారింది. కోతుల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వేగంగా వచ్చే వాహనాలకు అడ్డంగా పరిగెత్తే కోతులు గాయపడటం, మరణించడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొన్నిసార్లు డ్రైవర్లు కోతులను తప్పించడానికి బ్రేకులు వేయడంతో వెనుక వాహనాలను ఢీకొనే ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఇటు ఏడపల్లి కానీ ఇటు తొనికి కానీ ఇటు హైదరాబాద్కి వెళ్ళే వాళ్ళు మార్గం మధ్య నుంచి అడవిలోకి వెళ్ళేవాళ్ళు వాళ్ళు రోడ్ల మీద విసిరేస్తున్నారు. ఆ కోతులు చనిపోతున్నాయి. దానివల్ల ఇంకా ప్రమాదాలు జరుగుతున్నాయి బైక్ మీద వచ్చే వాళ్ళకి. ఇట్లా దీనికి అని గ్రహించి ఇక్కడ నర్సాపూర్ అర్బన్ పార్క్ ఎదురుగా ఓన్ హ్యాండ్స్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఒక చిన్న స్టాల్ లాగా ఏర్పాటు చేశారు. అది కోతులకు సంబంధించిన ఆహారాలు ఎవరైనా సరే మానవత్వంతో ఆ కోతులకు సంబంధించిన ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో అక్కడ వాళ్ళకి తీసుకొచ్చి ఇక్కడ ఈ కంటైనర్ బాక్స్ లో వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ లోపల ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో కోతులందరికీ అక్కడ వేస్తున్నారు. కోతులకు రోడ్డుపై ఆహారం వేయడం వల్ల అవి సహజ వాతావరణంలో ఆహారం వెతికే అలవాటును కోల్పోతున్నాయంటున్నారు అటవీ శాఖ అధికారులు. అడవిలో లభించే పండ్లు, ఆకులు, విత్తనాలు తినాల్సిన కోతులు అవి సరిగా దొరకకపోవడం, మరోవైపు బిస్కెట్లు, చిప్స్, బ్రెడ్ వంటి మనుషుల ఆహారం దొరుకుతుండటంతో వీటిపైనే ఆధారపడుతున్నాయి. రోడ్డుపైకి అలవాటు పడిన కోతులు గ్రామాల వైపు చేరి ఇళ్లలోకి దూరడం, ఆహారం దోచుకోవడం, పిల్లలను పెద్దలను కరవడం, భయపెట్టడం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ఈ ఓన్ హ్యాండ్స్ ఫౌండేషన్ వారు ఇక్కడ పెట్టిన ఈ మంకీ ఫుడ్ కలెక్షన్ స్టాల్ అనేది ప్రజలలో రోడ్డు మీద ఫుడ్ వేయకూడదు కోతులకి అనేది ఒక అవేర్నెస్ కోసమని పెట్టారు. ఈ రోడ్డు మీద మనం ఫుడ్ వేయడం వల్ల అవి అడవిలోంచి రోడ్డు మీదకి వచ్చి వాటి యొక్క సహజ ఆహార సేకరణ అనేదాన్ని మర్చిపోయి రోడ్డు మీదనే ఉండి ఫుడ్ కోసమే రోడ్డు మీదనే ఉంటున్నాయి. దానివల్ల వాటికి యాక్సిడెంట్ అవుతున్నాయి. ఒక్కోసారి వాటిని చూసి భయపడి 2 వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళు కూడా యాక్సిడెంట్ అవుతున్నారు. ఈ కోతులు అనేది ఫుడ్ లేనప్పుడు నియర్ బై ఉన్న విలేజ్లకు వెళ్ళిపోతున్నాయి. అలా నియర్ బై విలేజ్లకు వెళ్ళడం వల్ల అక్కడ కూడా ప్రజలు తర్వాత పంట పొలాలు వేసుకునే వాళ్ళకి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. అటవీ శాఖ సహకారంతో నర్సాపూర్ అర్బన్ పార్క్ వద్ద ఓన్ హ్యాండ్స్ సంస్థ కోతుల ఆహార సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కోతులకు ఫుడ్ పెట్టాలనుకునేవారు, సందర్శకులు, దాతలు ఇచ్చే ఆహారాన్ని ఒకే చోట సేకరించి కంట్రోల్డ్ విధానంలో అడవి లోపలకు తీసుకువెళ్లి కోతులకు అందించడం ద్వారా అవి రోడ్డుపైకి రాకుండా చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. ఇలా చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. అలాగే కోతులు మళ్లీ సహజ వాతావరణంలో జీవించేలా ప్రోత్సహించవచ్చు అంటున్నారు. ఎవరైనా అట్లా కోతులకి ఏమైనా ఫీడ్ చేయాలనుకుంటే, ఏమైనా పండ్లు కూడా ఏమైనా వేయాలనుకుంటే రోడ్లపైన కాకుండా ఈ అర్బన్ పార్క్ ముందు ఉన్న కంటైనర్ ఒకటి సంస్థ అయితే ఏదైతే వాళ్ళు ఏర్పాటు చేసిరో అక్కడ ఇస్తే బాగుంటుంది ఫ్రూట్స్. అవి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ రోడ్లపైన కోతులు అనేటివి రాకుండా ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే రోజు పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు కలెక్షన్ చేసింది రోజుకు ఒక 2 సార్లు 3 సార్లు అట్లా అడవి లోపల 2 కిలోమీటర్ల లోపల పోయి అక్కడ ఫుడ్ అవిటికి కోతులకి ఫుడ్ పెడుతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే అవి మెల్లమెల్లగా ఇట్లనే అలవాటు చేసి ఏమవుతుందంటే రోడ్డుపైకి రావు ఇంకా మళ్ళీ ఒకసారి. దీని పట్ల ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. రోడ్డుపై వన్యప్రాణులకు ఆహారం వేయకూడదని స్పష్టమైన సూచనలు, బోర్డులు ఏర్పాటు చేశారు. కోతులకు సహాయం చేయాలంటే అటవీ శాఖ సూచించిన మార్గాల ద్వారానే చేయాల్సి ఉంటుంది. కానీ చాలా మంది కార్లు, బస్సుల నుంచి ఫుడ్ ని బయటకు విసిరేస్తూ వెళ్తున్నారు. దీంతో కార్లు, బస్సుల వెంబడి కోతులు పరిగెడుతున్నాయి. జంతు ప్రేమికులు గల వాళ్ళందరూ మేము ఇక్కడ ఫుడ్ స్టాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫుడ్ అంతా తీసుకొచ్చి ఈ స్టాల్ దగ్గర ఇస్తే మేము ఈ ఫుడ్ని కలెక్ట్ చేసుకొని మేము ఫారెస్ట్లో వేస్తాము. ఫారెస్ట్లో వేయడం వల్ల అవి అక్కడ అలవాటు పడి అక్కడే ఉండడం జరుగుతుంది. చిన్నగా వాటిని లోపలికి తీసుకెళ్తున్నాము ఈ ఫుడ్ ఇవ్వడం ద్వారా. అట్లనే అవి లోపలికి వెళ్ళడం ద్వారా అప్పటి వరకు ఆ చెట్లు పెరిగేసి అవి ఫ్రూట్స్ తినుకుంటా అవి ఫారెస్ట్లోనే ఉండడానికి చూస్తాయి. కోతుల కోసం ఏర్పాటు చేసిన స్టాల్లో ఫుడ్ ఇవ్వడంపై జనానికి అవగాహన పెరిగి ఈ స్టాల్లో ఫుడ్ ఇస్తే కోతుల సమస్యకు కొంతైనా పరిష్కారం లభిస్తుంది.